ప్రతినిత్యము నీరు కీర్తి గూర్చి నేను పాడెదన్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్. ప్రతినిత్యము నీరు కీర్తిని గూర్చి నేను పాడెదన్. అద్భుతుడా ఆశ్చర్యుడా శ్రీమంతుడా శ్రీ యేసురాజా అద్భుతుడా ఆశ్చర్యుడా
హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. కూడి వచ్చిన మనందరం కూడా లేచి నిలబడి మన రెండు హస్తాలు పైకెత్తి దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దావీదు మహారాజుతో జనులు యెహోవా మందిరమునకు పోదుమని అన్నప్పుడంట ఆయన ఎంతో ఆనందంతో సంతోషంతో దేవుని మందిరానికి వచ్చి ఉన్నారంట. మరి నీవు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించినామా లేదా అన్న ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశారు. మనం ఈ దినాన ఊపిరి పీలుస్తున్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే. దేవా, సజీవులే కదండి ప్రభా మిమ్మల్ని స్తుతించేది, మిమ్మల్ని స్తుతించేది కదండి ప్రభా అని సజీవులమై నిలిచి ఉన్న మనందరం కూడా మన సజీవుడైన దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రతి ఒక్కరూ కూడా నా జీవితం సాక్ష్య రూపంగా దేవునికి మహిమార్థమైన జీవితంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న వేళలో ఆయన మాత్రమే మనకు కనిపించాలి. లేనగా ఆయన్ని ఆరాధించే మనము, మన దేవుడు ఆత్మయే ఉన్నారు గనక ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. పెదవులతో స్తుతించే స్తుతి దేవుని దగ్గరికి వెళ్ళదు కానీ హృదయపూర్వకంగా దేవా అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఈ దేవదూతలతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడా యేసయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం చెల్లించే స్తుతి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే మనకంటే ముందుగా మన స్తుతుల పైన ఆసీనులు అవ్వటానికి దేవాతి దేవుడు ఈ సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి హృదయపూర్వకంగా ఇట్టి స్థితిలో ఈ విధంగా దేవుణ్ణి స్తుతించలేక అనేక మంది చర్చిలు కూల్చివేయబడి పాస్టర్స్ని అదేవిధంగా క్రైస్తవులు అనే వాళ్ళని సంహరించేస్తూ ఉన్నను నీకు నాకు దేవుడు మంచి కృపను చూపించారండి. ఆయన హెచ్చైన కృప మెండుగా మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఈ దినాన ఇంత స్వతంత్రంగా, ఇంత స్వేచ్ఛగా, ఎంత ధైర్యంగా ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవా ఇట్టి గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా మనందరం అదే రీతిగా లేచి నిలబడి మనందరికీ వచ్చినటువంటి పాట అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి వసంతము నీ దయా ప్రతి వసంతము
మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడినట్లయితే మన ఆత్మీయ తండ్రి రెవెన్యూ మనీశ్వర మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా రెండు చేతులు దేవుని తట్టు ఎత్తి, ఇంతవరకు దేవుడు తన దయలో ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. అందుకొరకు అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 2024 సంవత్సరంలో ఈ మార్చి నెల 10వ తారీఖు పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మనందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని ఇంతవరకు కూడా పాటల ద్వారా ప్రభునామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు మనం వందనాలు చెల్లిద్దాము. వచ్చిన వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ప్రభుకు వందనాలు చెప్దాం. ఇంకా రావలసిన మన ప్రియులను
దేవుడు తన సన్నిధిలోనికి నడిపించలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆయా కారణములను బట్టి ఆయన సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి ఆయన మాటలు ఆలకిస్తున్న వారిని కూడా దేవుడు దర్శించి దీవించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. 2024 సంవత్సరంలో గడిచిన దినాలన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఈ మార్చి నెల 10వ తారీఖు ఈ పునరుద్ధాన దినం ముందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మేమందరం కూడా మీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని మీ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు, అమూల్యమైన అద్భుతమైన నీ మాటలు ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా మీ సన్నిధిని మాతో కూడా ఉంచి నడిపించారు నాయన. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. మీ చిత్తాన్ని నీ లేఖనముల ద్వారా మీరు మాకు తెలియచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు ఈ ఆరాధన ద్వారా మీకే కలుగునట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపాఠంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథం 58వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా మనం చదువుకుందాము. ఈ సమయంలో జెస్సీ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఉత్తర ప్రత్యుత రీతిగా దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 58వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు విడబడకుండునట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను విరగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన మొత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీన రక్తములో వారు తన పాదములను కడుగుకొందరు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సంవత్సరం మార్చి నెల 10వ తారీఖు ఈ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో జరిగినటువంటి మొదటి ఆరాధనలో దేవుడు తన ఆత్మను మన మధ్య ఉంచి ఆయన మహిమార్థమై ఆరాధన ఘనంగా జరిగించారు. 88వ కీర్తన నుండి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన సందేశాన్ని ఉదయకాల సమయంలో అందించారు. దేవుని బిడ్డలారా, 88వ కీర్తన హేమాను రాసినటువంటి కీర్తన అని అక్కడ మనం గమనించగలం. అతడు రాసినటువంటి ఆ కీర్తనలో 18 వచనాలు ఉంటాయి. 18 వచనాల్లో కూడా 2 భాగాలుగా దాన్ని మనం చూస్తాము. 4 వచనాలు అతడు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. మిగిలిన 14 వచనాలు కూడా ఆయన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి,
నిరాశ, నిస్పృహ, కుంగుదల, భయము, ఆందోళన, భీతితో తాను తల్లడినటువంటి పరిస్థితి ఆ మిగిలిన వచనాల్లో ఆయన తెలియజేస్తాడు. భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే, దావీదు యొక్క ఆస్థానములో మంచి గాయకుడు ఆయన హేమాను. అయినప్పటికీ కూడా తన జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక అనుభవాలను బట్టి ఎంతో కృంగి నలిగి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తల్లడిల్లినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మనం కూడా ఈ రోజుల్లో విశ్వాసం కలిగి ఉంటాము, దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉంటాము, ప్రార్థన చేసేవారుగా ఉంటాము. కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానకరమైన పరిస్థితులు, అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి కారణాలను బట్టి ఒక ప్రక్క మందిరానికి వస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూనే ఉంటాం, దేవుని పనిలో పాలిభాగస్తులుగానే ఉంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఇంకా శాంతి, అలజడి, కలవరం మన హృదయాల్లో కమ్ముకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా బ్రతికే మనం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా నిరీక్షణతోనే బ్రతకాలి, కానీ నిరాశతో ఎప్పుడు మనం బ్రతకకూడదు. విశ్వాసులు ఎప్పుడు ఎట్లా బ్రతకాలి చెప్పండి? నిరీక్షణతోనే బ్రతకాలి. మనం అనుకున్నది అనుకున్న సమయానికి జరగకపోయినా, మనం అనుకున్న కార్యాలు మనం అనుకున్నట్లుగా కాకపోయినా, ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలారా నిబ్బరము కలిగి ధైర్యముతో నిరీక్షణతో మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి తప్ప ఎన్నడూ కూడా నిరాశ, నిస్పృహతో మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో చక్కని వర్తమానాన్ని అందించారు. పూర్తి వర్తమానం మీరు వినాలి అంటే మన గివ్స్ గాస్పుల్ ఛానల్లో అది అప్లోడ్ చేయబడింది ఆన్లైన్ ద్వారా. కాబట్టి ఎవరైనా మీరు వినాలనుకున్నప్పుడు ఖాళీ సమయాల్లో, ఇలాంటి పెద్ద ఫోన్లు ఉంటే బొడ్డ ఫోన్లో రావు, కాబట్టి ఆ ఫోన్లో మీరు ఆ వాక్యాన్ని వినొచ్చు. సరే, మంచిది. దేవుని బిడ్డలారు, ఈ రెండవ ఆరాధనలో మరలా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దానికి ముందుగా మరి మన మధ్యలో మరి ఒక సహోదరు ఉన్నారు, ఎదురు నుంచి వచ్చారు. వారు సాక్ష్యం చెప్పడానికి మరి వారు సమయాన్ని అడిగారు కనుక వారు వచ్చి ఈ సమయంలో వారు సాక్ష్యాన్ని పంచుకుంటారు. తదుపరి దేవుని మాటలను మనం విందాం. కొంచెం ముందు సర్దుకొని కూర్చోండి, వెనక వచ్చే వాళ్ళకి వెనక స్థానం వదిలిపెట్టండి, ముందు వచ్చిన వారు ముందుకు వచ్చి కూర్చోండి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఇక్కడికి రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దాదాపు మరి సేవకులు ఒక 15 సంవత్సరాలు బట్టి ఎదురొస్తా, అంటే నాకు తెలిసిన కానించి ఒక 15 సంవత్సరాలు బట్టి నేను అయ్యగారిని చూస్తూ ఉంటానన్నమాట. అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పు అనేది అన్నిలో నేను చూడలేదు. దేవుని మహిమ కలిగాక దేవుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తానంటాడు. దేవుని మహిమ కలిగాక. అవును కదండి, మనం దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితంలో తగ్గించుకునే అనుభవం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆయన ఎంత హెచ్చించినప్పటికీ అయినా దేవునిలో ఆ సేవకును తగ్గించుకుని ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. నా పేరు రూతు, మాది ఈదరండి. అయితే నేను చెప్పే సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నాకు చూపించిన దర్శనాన్ని బట్టి ఈ రీతిగా ఆయన సాక్షిగా ఆయన పరిచర్లో నేను కొనసాగుతున్నాను. దేవుడు నాకు కొన్ని పాటలు ఇచ్చాడు. దాదాపు ఒక 150 పాటలు ఆయన కృపను బట్టి రాయటం జరిగింది. పాటల్లో ఒక పాట నేను పాడి నేను దేవుని మహింపరుస్తాను. నాతో కలిసి మీరు కూడా పాడండి. ఇప్పుడు ఎక్కువగా శ్రమల ధ్యానాలు చేస్తున్నాం కాబట్టి మనందరి కొరకు ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి దేవుడు ఒక ప్రేరేపణతో రాయబడిన ఈ పాట నేను పాడతాను. నాతో కలిసి మీరు పాడండి. ఎందుకెందుకంత ప్రేమ నా మీద నీకు ఎంత ప్రేమ, ఎందుకెందుకంత జాలి
నా మీద నీకు ఎంత జాలి, ఈ మంచి లేని నాపై నీకు అంత ప్రేమ, ఈ మంచి లేని నాపై నీకు అంత ప్రేమ. నశించుచున్న నన్ను రక్షించిన ప్రేమ, నశించుచున్న నన్ను రక్షించిన ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, ఎందుకంత ప్రేమ, నా మీద నీకు అంత ప్రేమ, ఎందుకంత జాలి, నా మీద నీకు అంత జాలి. నా పాప భారము కోసం సిలువలో మోసిన ప్రేమ, నా పాప భారము కోసం సిలువలో మోసిన ప్రేమ, నా కొరకేగా నీ రక్తం సిలువలోన కాచిన ప్రేమ, నా కొరకేగా నీ రక్తం సిలువలోన కాచిన ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, ఎందుకంత ప్రేమ, నా మీద నీకు అంత ప్రేమ, ఎందుకంత జాలి, నా మీద నీకు అంత జాలి. నీ ప్రేమ నా తల్లిదండ్రులు చూపలేదయా, నీ ప్రేమ నా అన్నదమ్ములు పంచలేదయా, నీ ప్రేమ నా తల్లిదండ్రులు చూపలేదయా, నీ ప్రేమ నా అన్నదమ్ములు పంచలేదయా. యేసయ్యా 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 యేసయ్యా, ఎందుకంత ప్రేమ, నా మీద నీకు అంత ప్రేమ, ఎందుకంత జాలి, నా మీద నీకు అంత జాలి. ఏ మంచి లేని నాపై నీకు అంత ప్రేమ, ఏ మంచి లేని నాపై నీకు అంత ప్రేమ. నశించుచున్న నన్ను రక్షించిన ప్రేమ, నశించుచున్న నన్ను రక్షించిన ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, ఎందుకంత ప్రేమ, నా మీద నీకు అంత ప్రేమ, ఎందుకంత జాలి, నా మీద నీకు అంత జాలి. దేవునికి మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చేసుకుందాం. స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి ప్రభా నీ విలువైన బిడ్డల మధ్య నాయన అల్పరాల్ని నన్ను కూడా తీసుకుని వచ్చి నాయన నీవు నా జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాలు నాయన నా నోటి వెంట మీరు ఉంచండి. విన్నవారికి ఆ శక్తిని కలగచేసి వారికి మేలుకరంగా
నాకు నా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా చేసి నా నోట వెంట మీ మాటలుంచి నాయనా నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానముతో నింపి నా నోటికి మీరే బోరగా ఉండి వాడుకోమని సర్వశక్తిగా లేసి వార్త పరిశుద్ధ ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాకండి. నా పేరు రూతు, మాది ఈదర. అయితే అమ్మ నాన్న పెట్టిన పేరు ఆ పేరు కాదు, రంగమ్మ అని పెట్టారు నాకు. నేను బాల్యం నుండి చాలా భయంకరమైన విగ్రహారాధికురాలిని. చిన్న వయసులోనే దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి నేను బాగా పూజలై చేసేదాన్ని. ఏదోలో ఎక్కువ చాలా నెల్లు దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి అలాగ పూజలు చేసేదాన్ని. అలాగ నా జీవితం గడిచిపోతూ ఉండేది. అయితే నాకు యేసు ప్రభు దేవుడని నాకు ఎంత మాత్రము తెలియదు అనమాట. ఎవరు మా ఇంట్లో ఎవరు ప్రభుని నమ్ముకోలేదు. అయితే ఒక రోజు ఏమైందంటే, నేను రాత్రి దాదాపు ఒక 11 సంవత్సరాల వయసులో రోజు మరి అన్ని దేవుళ్ళు తలుచుకొని రాత్రి యేసయ్య కూడా దేవుడే అంటాడు కదా అని చెప్పేసి ఆయన్ని కూడా లాస్ట్లో అలాగా పేరు తలుసుకొని నువ్వు కూడా దేవుడివే కదా అయ్యా అని చెప్పేసి నేను అలా అనుకొని పడుకున్నాను అనమాట. ఆ రాత్రి నాకు ఆ చిన్న వయసులో ఒక కళ వచ్చింది. ఆ కళ భావం నాకు అర్థం కాలేదు. ఆ కళ ఏంటంటే, నేను ఒక చిన్న సందు, ఒక మనిషి పట్టే సందులో ఉండి నేను వెళుతూ ఉన్నాను, నడుచుకుంటూ వెళుతున్నాను. ఆ చివరికి వెళ్ళంగానే అక్కడ భయంకరమైన లోయ నాకు కనిపించింది. నా అడుగు కొంచెం ఆ లోయలో పడినా నేను చనిపోతానన్నమాట. అసలు అడ్రస్ కూడా ఉండను. అటువంటి ఆ పరిస్థితిని చూసి నేను వెనక్కి తిరిగి వస్తున్నాను. అమ్మో లోయ అని చెప్పేసి వస్తున్నప్పుడు నా చేతిలో ఒక క్యాండిల్ ఉందన్నమాట. నా చేతిలో ఉంది, మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు. అయితే నాకు ఆ కళ అర్థం కాలేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను వెలిగించాడు. దేవుని మహిమ కలుగుగాక. అలాగా కొద్ది సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉన్న టైంలో నేను అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు బొట్టు పెట్టుకోరు అనుకునేదాన్ని. ఇంకా అంతకు మించి నాకేమీ తెలియదు. ఎప్పుడన్నా నేను మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు కృపానందమయ్య గారు కనిపిస్తే అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే స్టిక్కర్ తీసేసి దాసేసేదాన్ని అనమాట. అంటే బొట్టు పెట్టుకుంటే ఊరుకోరేమో అయ్యగారులు అనుకునేదాన్ని. ఇక అంతకు మించి నాకేమీ తెలియదు అనమాట. అయితే ఇంకా అలాగా నా జీవితం గడిచిపోతున్న టైంలో నాకు ఒక ఆశ కలిగింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను కదా, నేను ఎంబ్రాయిడింగ్ నేర్చుకోవాలని అడిగినప్పుడు ఒక అక్క నేర్పిస్తానని కవర్ పెట్టింది. ఆ అక్క యేసు ప్రభువుని నమ్ముకుందనమాట. తాను చెప్పింది యేసయ్య గొప్పవాడు, ఆయన మన పాపాల కొరకు ఆయన చనిపోయాడని చెప్పినప్పుడు నేను చాలా ప్రశ్నించాను అక్కని. అదేంటక్క, మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, రాముడు శివుడు వీళ్ళందరూ దేవుళ్ళే కదా, నువ్వేంటి యేసు ప్రభువు నిజ దేవుడు అంటున్నావు అన్నప్పుడు తను కొన్ని యేసయ్య గుణ లక్షణాల గురించి నాకు బయలుపరిచిందనమాట. అప్పుడు విశ్వసించాను. ఇంకా అప్పుడు నుండి మా ఇంట్లో విగ్రహారాధన నేను మానేశాను. నానైతే మాలు వేసుకునేవాడు, అన్ని యాత్రలు చేసేవాడు, ఆయనకి అన్నీ చేసేదాన్ని, కానీ నేను మటుకు ఏమీ చేసేదాన్ని కాదు. మొట్టమొదటి అసలు ప్రార్థన అవసరత నాకు ఎప్పుడు వచ్చిందంటే, నాకు వివాహం కుదిరిన తర్వాత మా అత్తగారికి కొంచెం మైండ్ సరిగ్గా ఉండదని తెలిసిన తర్వాత నేను ఏం చేశానంటే, ఆ వివాహం వద్దు, ఆ వివాహం జరగకూడదు ఆ వ్యక్తితో. నా భర్త పేరు శివయ్య. అయితే ఆయనతో వివాహం జరగకూడదని మొట్టమొదట నేను వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా. కానీ ఏ వివాహం అయితే ఏ వ్యక్తితో అయితే వద్దనుకున్నానో అదే వ్యక్తితో నాకు వివాహం జరిగింది. దేవుని మహిమ కలుగుగాక. నేను ఇప్పుడైతే చాలా సంతోషిస్తాను, అసూయపడతాను. ఎందుకంటే ఒక వేరే వ్యక్తి ద్వారా అయితే నేను ప్రభువుని నమ్ముకునేదాన్ని కాదేమో. నా భర్త ద్వారా కొన్ని శ్రమలు నాకు కలిగినప్పుడు నేను యేసయ్యకి దగ్గర అయ్యాను. దేవుని మహిమ కలుగుగాక. మరి నాకు వివాహం అయిన తర్వాత మా అత్తగారు, నువ్వు వేరే దేవుళ్ళు నమ్ముకున్నావు, మోసం చేసి పెళ్లి చేశానని అలాగా రకరకాలుగా మాట్లాడుతుండేది. నా భర్త వ్యవసాయం చేసే ఆయన అనమాట. ఇంకా అలాగా కొన్ని మాటల ద్వారా మేము మా మనస్తత్వం బాధపడుతూ ఆమెను బాధ పెట్టకూడదని నా భర్త నేను ఇంటిలోండి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఒక రోజు ఆకిరిపుల్లో తిరునాళ్ళు జరుగుతుంటే నా భర్త అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు నేను చేసిన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మనశ్శాంతి లేదు, ఏమి కొనుక్కోలేదనమాట. అక్కడ యేసు ప్రభు ఒక ఫోటో కొనుక్కొచ్చుకొని మేము ఉంటున్న మట్టి గోళ్ళ ఇల్లు ఒక చిన్న తడికి కట్టుకొని ఒక కట్టెను వేసుకొని అలా ఆ ఇంట్లో ఉంటున్నాం. అంత క్రితం గొర్రెలు ఉండే అనమాట ఆ ఇంట్లో. మమ్మల్ని ఉండమన్నప్పుడు మేము శుభ్రం చేసుకుని ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ మట్టి గోళ్ళు ఆ యేసయ్య ఫోటో పెట్టుకొని కనీసం నాకు ప్రార్థన చేయటం కూడా రాదు, స్తోత్రం అంటం కూడా రాదనమాట. అయితే చాలాసార్లు
మా అత్తగారి మాటలు బట్టి చాలా బాధ కలిగేది. ఏమికి పిల్లలు పుట్టరు అద్దని చెప్పేసి అనేది అనమాట. అప్పుడు నేను ఒక ఆలోచన కలిగింది, యేసయ్యని ఒక మంచి స్నేహితుడిగా చేసుకున్నాను అనమాట. అప్పుడు ఆ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తుండేదాన్ని, యేసయ్య నాకు ఒక కుమారుని ఇవ్వని అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అలాగా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు. దేవుని మహిమ కలుగాక అలాగా నేను మళ్ళా అడిగాను అనమాట. ఎలా అడిగానంటే, అయ్యా నాకు ఒక కుమార్తెనివ్వు, కానీ ఇప్పుడే వద్దు, ఎందుకంటే నాకు చూసేవాళ్ళు లేరు కాబట్టి 2 సంవత్సరాలు అయిన తర్వాత నాకు కుమార్తెనివ్వని మళ్ళీ నేను అడిగాను అనమాట. ఈ సంవత్సరంన్నర బాబు కొరకు నేనేం చేసేదాన్నంటే, కనీసం నాకు పొలం పనులు ఏమీ వచ్చి కాదు. మేము ఉంటున్న ఇంటిన తర్వాత వేరే ఇల్లు కొనుక్కొని వెళ్ళిన తర్వాత కనీసం అక్కడ ఫ్యాన్ కానీ కరెంట్ కానీ లేనప్పుడు నాకు ఒక ఆశ, ఎలా అయినా కష్టపడి నా కుమారుడు కొరకు ఒక ఫ్యాన్ కొనుక్కోవాలనుకునేదాన్ని. దాదాపు ఒక 20 సంవత్సరాల కింద జరిగిన విషయం అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, కొన్ని పొలం పనులు నేర్చుకున్నాను. ఊడుపులు కోతలకు వెళ్ళినప్పుడు కనీసం ఆ కొడవలు పట్టుకుంటూ కూడా నాకు రాక ఆ చేతి నిండా బొబ్బలు వచ్చేసి ఆ బొబ్బలు చితికి చాలా భయంకరమైన మంటను, రాత్రి జ్వరం వచ్చేసేది అనమాట. అలాగా ఆ టైంలో ఒక 15 రోజులు నేను ఆ కోత నేర్చుకున్నాను. అప్పుడు కూడా ఎలా నేర్చుకున్నా అంటే, అయ్యా నాకు రావట్లేదు యేసయ్య, నాకు సహాయం చేయయ్యా అని అలాగా ప్రార్థన చేసుకుంటూ నేర్చుకున్నప్పుడు ఆ టైంలో ఒక 500 రూపాయలు వచ్చినాయండి. 500 రూపాయలు బట్టి నా బిడ్డకి మరి ఫ్యాన్ కొనుక్కోగలిగాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను అంటే ప్రతి విషయంలో దేవుని మీద నేను ఆధారపడేదాన్ని అనమాట. అలాగుంటున్న తర్వాత మళ్ళా నాకు దేవుడు కుమార్తెని ఇచ్చాడు. దేవుని మహిమ కలుగాక అలాగా 2 బిడ్డల్ని నేను దేవుని కృప చేత నేను పొందుకోగలిగాను. అలా నా జీవితం గడిచిపోతున్న టైంలో మరి నా భర్త భయంకరమైన త్రాగుడికి బానిస అయిపోయి, మరి కోడి పందాల పిచ్చికి బానిస అయిపోయి, పిల్లల్ని నన్ను పట్టించుకోని పరిస్థితుల్లో చాలా అలాగా గడిచిపోతున్న టైంలో ఎందుకు బ్రతకాలి, నేను చనిపోవాలని ఒక ఆలోచన చేశానన్నమాట. చేసినప్పుడు నేను ఎలాగో చనిపోతాను కదా, చనిపోయే ముందు నేను బైబిల్ చదవాలని చెప్పేసి యెషయా గ్రంథం 49:15 వచనము చదివాను అనమాట. అక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు. ఒకసారి చదవండి. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుంపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతిలో నిన్ను నేను చెక్కి ఉన్నాను. దేవుని మహిమ కలుగాక ఈ వాక్యము చదువుకున్నప్పుడు నా కళ్ళమట నీళ్లు ఆగలేదు. అయితే ఎందుకు నేను చనిపోవాలనుకున్నానంటే, మరి ఆ ముందు రోజు ఒక గొడవైనప్పుడు నా భర్త నన్ను బాగా కొట్టినప్పుడు ఆ బాధ, నేను ఆ నొప్పి తట్టుకోలేక చాలా ఏడుస్తున్నప్పుడు మా అమ్మ వచ్చింది. కానీ ఆమె వచ్చి వెళ్ళిపోతానంటుంది. కనీసం నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను. అయితే నేను ఇంకెందుకు బ్రతకటం అన్న ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు. నీ తల్లిన నిన్ను మార్చునేమో, కానీ చూడు నా అరచేతిలో నేను చిక్కుకుని ఉన్నానన్నాడు. దేవుని మహిమ కలుగాక చూడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ భర్త నిన్ను మర్చిపోవచ్చేమో, నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చేమో, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ వారైనా విడిచిపెట్టినా నేను నిన్ను విడవను, ఎడబాయును, నేను ఎన్నడూ మర్చిపోయే దేవుణ్ణి కాదంటున్నాడు. దేవుని మహిమ కలుగాక చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాక్యము చాలా బలమైనది, వాక్యము చాలా శక్తి కలిగినది. ఎందుకు ఈ వాక్యం ఎంత బలమైనదని నేను చెప్పగలుగుతున్నానంటే, ఈ పరిశుద్ధ గ్రంథము ఒక 10 సంవత్సరాలు నన్ను ఆదరింపచేసింది. దేవుని మహిమ కలుగాక నాకు ఒక ఆశ ఉండేది, దేవుని మందిరానికి వెళ్ళాలి, పాటలు పాడాలి, అంటే పాటలు నేర్చుకొని పాడాలని ఆశ ఉండేది. కానీ వెళ్ళటానికి భయపడేదాన్ని. ఎందుకు భయపడేదాన్ని అంటే, మా అత్తగారు ఏమంటుందో, నా భర్త ఏమంటాడన్న ఆలోచనతో భయపడుతూ ఉండేదాన్ని అనమాట. తర్వాత నా 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఒకరోజు ధైర్యం చేశాను, నేను వెళ్ళాలి, ఎలా అయినా చర్చికి వెళ్ళాలని. నేను అలాగా చర్చికి వెళ్తున్న టైంలో ఏమైందంటే, నాకు కొంత బలహీనత వచ్చిందనమాట. ఎలాంటి బలహీనత అంటే, దాదాపు 1 నెల రోజులు మజ్జిగ రసం మీద నేను బ్రతికాను.
2004లో మజ్జిగ రసం మీద బ్రతికాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే టైఫాయిడ్ జ్వరం అన్నారు. ఆ జ్వరం ద్వారా ఏమైందంటే నా ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. సడన్గానే చూస్తుండగానే బాడీ అంతా వాపు వచ్చేసింది. తర్వాత మళ్ళీ రిటర్న్ ఆ టాబ్లెట్లు ఇచ్చారనమాట. అవి ఇచ్చేస్తే వేరే ఇచ్చి ఏమన్నారంటే ఏం కాదమ్మా అంటే, నేను అన్నాను డాక్టర్ గారితో నేను చనిపోతానని భయం వేసిందంటే, అలా ఏం జరగదమ్మా అని చెప్పేసి ఆ హాస్పిటల్ కూడా తాతిబాబా హాస్పిటల్ నూసివాడు. రెండోసారి మెడిసిన్ మార్చి ఇచ్చినప్పుడు ఏమైందంటే నాకు మాట పడిపోయినప్పుడు నేను నా మనసులో ధ్యానం చేసుకుంటున్నాను, ప్రభువా నేను బ్రతికితే నీ సాక్షిగా ఉంటానయ్యా, లేకుంటే నన్ను తీసేసుకో అని చెప్పేసి నేను అలాగా అడిగినప్పుడు నేను ఆ రాత్రి అడిగాను, ప్రభువా ఎన్ని రాత్రులు నేను ఇలా నిద్ర లేకుండా గడపనయ్యా, నీకు ఇష్టమైతే నన్ను ఒకసారి స్వస్థపరచని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రాత్రి ఆ జ్వరం నుండి నాకు దేవుడు విడుదలిచ్చాడు. దేవుని మహిమకెళ్ళుగాక. తర్వాత నేను ఆ మందులు రిటర్నిస్తే ఆ దేవుడు ఒక 70 రూపాయలు ఇస్తే అప్పుడు నేను కానికేసేసి సాక్ష్యం చెప్పేసుకున్నాను అనమాట. 2005లో మాకు ఎదురులో మీటింగులు జరుగుతుంటే నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నా పేరు రూతుగా మార్చబడింది. దేవుని మహిమకెళ్ళుగాక. అలాగా నా జీవితం కొనసాగుతూ ఉన్న టైంలో మరి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు. మరొక రోజు ఇలాగే నేను మందిరానికి ధైర్యం చేసి వెళుతున్నప్పుడు దేవుడు కొన్ని పాటలు పాడుకుంటానికి సహాయం చేశాడు. దేవుడు ఏదన్నా కొత్త పాట ఇస్తే ఆ పాట మందిరంలో పాడేసేదాన్ని. మా అత్తగారి ఇంటికి వచ్చి భయంకరంగా నన్ను దూషించేది. అయినా నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టేదాన్ని కాదు, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించకుండా ఉండేదాన్ని కాదనమాట. అలాగా నా జీవితం గడిచిపోతున్న టైంలో అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి నేను ఇంటికి వచ్చేసరికి నా భర్త వచ్చేసి ఇంకా నన్ను గట్టిగా ఇంకా అలాగా మెడకే పట్టుకొని నొక్కుతుంటే నాకేం చేయాలో తెలియలేదనమాట. ఆ టైంలో ఎలాగలా గిడిపించేసుకుందాం అని ట్రై చేస్తే ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏ పరిస్థితుల్లోనైనా ఆయనకు అర్థం కాక నేను 2 తలుపులు వేసేసుకున్నాను, పాప నా దగ్గరే ఉన్నప్పుడు ఆయన ఆ తలుపులన్నీ గెడ్డ పొలుగు తీసుకొచ్చేసి మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి ఆ గెడ్డ పొలుగుతో ఆ దర్వాజాలు తలుపులన్నీ పొడిచేస్తుంటే ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితుల్లో పాప అయితే భయంకరంగా ఏడ్చేస్తుంది. పాపను తీసుకొని ఇటు పక్క తలుపు తీసుకొని నేను ఎదురొచ్చేసిన తర్వాత కొద్ది రోజులు నేను ఏడుస్తున్నాను, ప్రభా ఏంటి నా పరిస్థితి, నా భర్తని దర్శించయ్యా, రక్షించని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 60:61 ద్వారా లెమ్ము తేచిరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించునని అలాగా దేవుని గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవచనాల ద్వారా మాట్లాడాడు, నా పని చేయాలనేవాడు దేవుడు. అయితే నేననేది నయ్యా నేను నీ పని చేయను, నా బిడ్డలు నేను పోషించుకోవాలి, నా భర్తకి బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నాడు కదా అని అలాగా నేను నిర్లక్ష్యం చేస్తూ ఉండేదాన్ని అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే నా తల్లిదండ్రులకి భయం వచ్చేసింది. ఈయన తరచు అంటే నన్ను మెడకేపేసుకోవడం కాదు కానీ నా భర్త ఆయన ఏం చేస్తున్నా ఆయనకి తెలిసేది కాదు. ఆయన త్రాక్కుండా ఉంటే చాలా మంచి ఆయన అనమాట. అలాగ ఉంటున్న టైంలో పిల్లలు కూడా అలాగా ఆయన మెడ నొక్కేస్తున్నాడు అని భయం వచ్చేసి నా తల్లిదండ్రులు వచ్చి అన్నారు, అయ్యా నువ్వు ఇలా ఉంటే ఎలాగా కుదరదు, మరి నేను తీసుకొని వెళ్ళిపోతాను మా అమ్మాయిని అన్నప్పుడు మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి, ఉంటే ఉంటారు పోతే పోతారని చెప్పేసి అన్నాడు. కానీ నేను ఇలాగే ఉంటాను, నేను ఏం మారనని చెప్పేసి అన్నప్పుడు నా తల్లిదండ్రులకు భయం వచ్చేసి నన్ను ఎదురు తీసుకొచ్చేసారు. ఎదురు తీసుకొస్తే నేను మందిరములో అక్కడ 5 రోజులు ఏడుస్తూ ఉన్నాను, ప్రభా ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నా భర్తని నీ చేతికి అప్పగించి వచ్చానయ్యా, నేనైతే మార్చలేను, అది నీకే సాధ్యము కాబట్టి అని ఏడుస్తుంటే దేవుని నాతో మాట్లాడాడు. దేవుని మహిమగలుగాక ఏమని మాట్లాడంటే, నా ప్రియ కుమార్తె మరణమైపోవటము నాకు ఎంత మాత్రమో ఇష్టము లేదు, కాబట్టి నిన్ను వేరు చేసి తీసుకొచ్చానని చెప్పేసి అన్నప్పుడు అలాగా నేను దాదాపు ఒక 2 సంవత్సరాలు మళ్ళా నేను నా పనిని కొనసాగించుకుంటూ నా బిడ్డలను పోషించుకుంటున్న టైంలో దేవుడు మళ్ళీ ఒక బలహీనత వస్తే అప్పుడు నేను లోబడ్డాను అనమాట. ఇంకా అప్పుడు అన్నాను దేవునితో, ప్రభా నేను బ్రతికినంత కాలము నేను ఎవరికీ భయపడను, నీ సాక్షిగా నీ యొక్క పనిలో నేను కొనసాగుతానని దేవునికి సమర్పించుకున్నాను. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రిందట నేను నా దేవుని కొరకు నేను నిలబడ్డానని వాగ్దానం చేసుకున్నాను. దేవుని మహిమకెళ్ళుగాక. అలాగా నా జీవితంలో నేను ఏ విషయంలో అయితే భయపడ్డానో, ఎలా పోషించబడాలని భయపడ్డానో దేవుడు అన్నాడు, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను, అంతేకాదు నీ భర్తను నేను మారుస్తానన్నాడు. ఎలాగ పోషించబడతాను అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఏ రోజుకి కావాల్సిన ఆహారం నీకు ఆ రోజు ఇస్తానన్నాడు. దేవుని మహిమకెళ్ళుగాక.
కొన్నిసార్లు అయ్యో కూలికి వెళ్తే ఇన్ని డబ్బులు వచ్చాయి కదా అనుకున్న టైంలో కూడా నేను వ్యసనపడిన రోజు కూడా దేవుడు ఆ రోజు ఆ కూలి అంతా నాకు ఇచ్చేవాడు. దేవుని మహిమగలుగాక. అలాగనే జీవితం గడిచిపోతున్న టైంలో మరొక రోజు నా కాలికి యాక్సిడెంట్ అయింది. ప్రేయర్కి వెళ్తుంటే ఆ కాలికి 3 కుట్లు బండి అనమాట. ఆ దారాలు రాక నెల రోజులు బాధపడుతున్నప్పుడు ఏదైనా మీటింగ్ జరుగుతుంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి పరిచర్య చేయన్నాడు. అయ్యా నా కాలుతో నేను వెళ్ళలేను, నా కాలు కుంటుతున్నాను కదా అంటే, లేదు నువ్వు వడ్డించు అని చెప్పేసి అన్నప్పుడు నేను అలా పరిచర్య చేయటానికి వడ్డిస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు చూపించిన రీతిగానే ఆ కాలులో ఉన్న దాదాపు నెల రోజులు నా దారం అంతా కూడా బయటకు వచ్చేసింది. దేవుని మహిమగలుగాక. అలాగ రెండోసారి కూడా మళ్ళీ నాకు పడిపోతే ఆ ఎముక చిట్లి దాదాపు 5 కట్లు వేసినప్పుడు ఏమైందంటే ఆ కాలు కట్టుకోలేదు. డాక్టర్ అన్నాడు, ఏంటమ్మా నువ్వు రెస్ట్ తీసుకోవట్లేదా, తగ్గట్లేదు అన్నప్పుడు, కానీ అవకాశం ఉండేది కాదు నేను రెస్ట్ తీసుకుంటానికి. అయితే ఆ కట్లు నన్ను బాగు చేయలేదు. కానీ తర్వాత ప్రార్థన చేసుకున్నాను, అయ్యా నేను నీ పరిచర్య చేస్తున్నాను కాబట్టి మరి నేను కుంటుతూ నడిస్తే నీకు అవమానం వస్తుంది అన్నప్పుడు దేవుడు అద్భుతంగా నా కుడికాలను కూడా స్వస్థపరిచాడు. దాని మహిమగలుగాక. అలా నా జీవితం గడిచిపోతున్న టైంలో 2018లో ఏం జరిగిందంటే నాకు లెఫ్ట్ సైడు బ్రెస్ట్ లోపల ఒక గెడ్డ వచ్చినప్పుడు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ స్కానింగ్ చేస్తున్నారు. ఒక డాక్టర్ గారు స్కానింగ్ చేస్తుంటే ఏం జరిగిందంటే నేను వెళ్ళింది ఒకవైపు ప్రాబ్లంతో వెళ్ళాను. అక్కడ స్కానింగ్లో ఏం జరిగిందంటే అక్కడ కొన్ని గెడ్డలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గెడ్డలు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒక 4 గెడ్డలు, రైట్ సైడ్ 5 గెడ్డలు నేను చూపిస్తుంది అక్కడ స్కానింగ్. అయితే ఆ డాక్టర్కి అర్థం కాక ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంకా 5-6 డాక్టర్లు అక్కడికి వచ్చేసారు. ఆ రూమ్లోకి వచ్చి చూస్తున్నారనమాట, నన్ను స్కాన్ చేస్తున్నారు. అయితే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, ఇంకా అట్లా ఏడుస్తూ ఉన్నాను అనమాట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ అన్నారు, అమ్మ మరి మేమోగ్రఫీ చేస్తారు అని చెప్పారనమాట. మేమోగ్రఫీ అంటే ఒక మిషన్ ఇలా నొక్కుద్ది అనమాట. అది తర్వాత ఒక సూది పరీక్ష చేస్తారు. ఒక సూదిని పంపించి కొంచెం నీరు తీసి దాన్ని టెస్ట్ పంపిస్తారనమాట. అయితే టైం లేదని చెప్పి ఏం చేశారంటే ముందుది వెనకది ముందు చేయటం ద్వారా నాకు బాగా జ్వరం వచ్చేసింది. అలాగా జ్వరం ఏమైందంటే 20 రోజులు వచ్చింది జ్వరం తగ్గేది కాదు, బాడీ పెయిన్స్ తగ్గేవి కాదు, నోరు కూడా తెరవలేని పరిస్థితి, నోటు నిండా పొక్కులు వచ్చేసినాయి, ఒక టీ గ్లాస్ కూడా మంచినీళ్ళు తాగలేని పరిస్థితి, కూర్చోలేను నుంచోలేను. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక వారం రోజులకి రిపోర్ట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే అవి క్యాన్సర్ గడ్డలు కాదని వచ్చింది. దేవుని మహిమగలుగాక. అయితే నేను ఆ ప్రాబ్లం వల్ల నా జ్వరం తగ్గని పరిస్థితుల్లో గోపిచంద్ హాస్పిటల్కి వెళ్ళాను, క్యాన్సర్ గోపిచంద్ హాస్పిటల్కి వెళ్ళాను, రవి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. దాదాపు 7 పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక గెడ్డ తీస్తే 40,000 అవుతాయి అమ్మా అని చెప్పేసి అన్నారు. అమ్మో నేనెక్కడ తెచ్చుకున్నాయా, నేనెక్కడ తేను, నేనేం చేయగలనని, ప్రభా ఏదైనా నువ్వు బ్రతికితే నీ బిడ్డగా ఉంచు, లేకుంటే నన్ను తీసేసుకో, నన్ను స్వస్థపరిచి తీసుకోయా, లేస్తేమా దేవుని పనికి వెళుతుంది, నన్ను బట్టి నీకు అవమానం రాకూడదని అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అందరూ నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా తిను బ్రతుకుతూ అనుకున్నారు. అలాగా అయిపోయింది నా జీవితం. దాదాపు 20 రోజులు ఇంకా ఆహారం లేని పరిస్థితి. అంటే ఒక మనిషికి ఎన్ని రకాల రోగాలు వస్తాయో అన్ని రకాల రోగాలు నాకు వచ్చినాయి అనమాట. వచ్చినప్పుడు ఇంకా నా పిల్లలు కూర్చోబెట్టము, వాళ్ళే పడుకోబెట్టము, అలాగా అయిపోతూ ఉంది. ఒకరోజు అయితే దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను అందరికీ భారం అయిపోయానయ్యా అని ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు. దేవుని మహిమగలుగాక. ఆ టైంలో ఒక పాట రాయించాడండి. ఒక పల్లవి పాడతాను నేను, ఒక చరణం పల్లవి మాత్రమే పాడతాను. నీలా యేసయ్యా ఎవరు ప్రేమ చూపగలరయ్యా, నీలా యేసయ్యా ఎవరు జాలి చూపగలరయ్యా, తల్లి మరచినా తండ్రి విడచినా, తల్లి మరచినా తండ్రి విడచినా, లోకమే నన్ను వెలివేసినా, ఈ లోకమే నన్ను వెలివేసినా, మరువనన్నావు యేసయ్యా, నన్ను విడువనన్నావు యేసయ్యా,
విడువనన్నావు యేసయ్యా. నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు యేసయ్యా. నీ అరచేతులలో నన్ను దాచుకున్నావు యేసయ్యా. నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు యేసయ్యా. నీ అరచేతులలో నన్ను దాచి ఉంచినావు యేసయ్యా. నీలా యేసయ్యా ఎవరు ప్రేమ చూపగలరయ్యా. నీలా యేసయ్యా ఎవరు జాలి చూపగలరయ్యా. బంధువులు అవమానించినా, స్నేహితులు నన్ను విడచి వెళ్ళినా, బంధువులు అవమానించినా, స్నేహితులు నన్ను విడచి వెళ్ళినా, నా కృపా నీకు చాలంటివే. నా తోడుగా నీవు నిలచితివే. నా కృపా నీకు చాలంటివే. నా తోడుగా నీవు నిలచితివే. నీలా యేసయ్యా ఎవరు ప్రేమ చూపగలరయ్యా. నీలా యేసయ్యా ఎవరు జాలి చూపగలరయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులకి నేను భారమైనప్పటికీ యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు. ఆయన అరచేతిలో నన్ను చెక్కుకొని నన్ను స్వస్థపరిచిన గొప్ప దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. అలాగా అయిపోతున్న టైంలో 2021లో నాకు ఆపరేషన్ జరిగింది. రైట్ సైడ్ ఒక గెడ్డ మాత్రమే ఆపరేషన్ చేసి తీశారు. అది ఉచితంగానే అన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు తెలిసిన డాక్టర్ గారు ఆమె మనతో అంటే నాతో ప్రేయర్ చేయించుకుంటారు. ఆమె ద్వారా అక్కడ నాకు ఆపరేషన్ చేయటం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక చిన్న హోల్ వేసి దానికి ఒక పైప్ వేస్తారు. ఆ పైప్ వేసిన తర్వాత మరి ఒక 6 రోజులు తీస్తారు. ఏమైందంటే కొద్ది రోజులు పైపు తీసిన కొద్ది రోజులకి వాటర్ వెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. నాకు ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు మళ్ళా 1 నెల రోజులు నేను మనిషిని అవ్వలేదన్నమాట. పడుకోలేను, కూర్చోలేను, భయంకరమైన నరకాన్ని నేను అనుభవించాను. 1 నెల రోజులు మళ్ళీ మెడిసిన్ వాడినప్పుడు పర్లేదు, నేను రికవర్ అయ్యాను, బాగానే ఉన్నాను అనుకున్న టైంలో కరోనా టైం వచ్చిందనమాట. ఆ టైంలో కరోనా టైం కాబట్టి నాకు ఆ కరోనా ఎఫెక్ట్ వచ్చి దాదాపు ఊపిరితిత్తుల్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ద్వారా కొంచెం స్కానింగ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో వెంటనే నన్ను అక్కడ అడ్మిట్ అవ్వమన్నప్పుడు నేను లేదని చెప్పేసి మా బాబుని తీసుకొని వచ్చేసిన తర్వాత మెడిసిన్ పెడితే ఆ మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని అనమాట. ఆశ్చర్యం ఏంటంటే నా కళ్ళు ముందే ఆ కరోనా టైంలో ఒక ఆమె నా పక్కనే కూర్చుంది. నేను బయటికి వెళ్ళి మళ్ళీ బ్యాగ్ తీసుకొని వచ్చేసరికి అక్కడికక్కడే కూలి చనిపోయిందనమాట. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు ఇంత స్మార్ట్లో చనిపోతానికి ఇలా చనిపోతారని నాకు కళ్ళార చూపించడానికి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చావయ్యా అనుకున్నాను. కానీ ఆ టైంలో నేను ఇంటికి కూడా వస్తానా రానా అంట భయంకరమైన పరిస్థితి, ఆయుస్సు భయంకరమైన నీరసం అనమాట. అటువంటి టైంలో నేను కొద్ది రోజులు ఒక 15 రోజులు అలాగా మెడిసిన్ వాడుతున్న టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ బాధ తట్టుకోలేక నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ తర్వాత నాకు నేనే బలపడుతూ ఒకరోజు అడిగాను, ప్రభువా నేను చావును కానీ సజీవురాలై నిన్ను స్తుతిస్తానయ్యా, నేను ఎందుకు చనిపోవాలి, నువ్వు నన్ను బ్రతికిస్తావు కదా, ఎన్నోసార్లు నన్ను బ్రతికించావు కదా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రాత్రి దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. దేవుని మహిమ కలుగుగాక. నిన్ను నేను బ్రతికిస్తాను కానీ నా సాక్షిగా
ప్రతి చోట నువ్వు ఉంటావా అని చూపించాడు. దేవుని మహిమకెళ్ళి గాక. అయితే నేను ఏమని అడిగానంటే ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటే ఏమని అడిగాను, ప్రభువా ఈ భూమి మీద ఈ మట్టి పాత్ర అయిన నన్ను నీ మహిమ కొరకు నా ద్వారా ఉపయోగం ఉంది అంటేనే నన్ను బ్రతికించు, లేకుంటే నన్ను తీసేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచి బ్రతికించాడు. దేవుని మహిమకెళ్ళి గాక. ఆ టైంలో మా పాపకి అనుకోకుండా ఆ కరోనా టైంలో వివాహం అయింది. తర్వాత ఏమైందంటే ఆమెకి దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత ప్రతి నెలలో డాక్టర్ ఏది చెప్పారంటే పాపకి బ్లడ్ లేదమ్మా, బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగా 9 నెలలు అలా గడిచిపోతున్నాయి. ఆ డెలివరీ టైం వచ్చింది. దేవుడు ప్రార్థన చేసినప్పుడు చూపించాడు, మగబిడ్డని ఇస్తానని నాకు చూపించినప్పుడు అలాగ ప్రార్థన చేస్తున్నాను. ఆ డెలివరీ టైంకి వచ్చినప్పుడు 2 సార్లు డాక్టర్ పిలిచి చెప్పారనమాట. ఏమనంటమ్మా విజయవాడ తీసుకుని వెళ్ళాలి, పాపకి బ్లడ్ ఎక్కించాలి, లోపల బేబీ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము అన్నారు. అయితే నేను నమ్మాను, ప్రభు దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మినప్పుడు దేవుడు ఆ రాత్రి నాకు ఒక చంటి బిడ్డని పొట్ట మీద పడుకోబెట్టినట్టు చూపించాడు. నేను నమ్మినప్పుడు సార్ మీరే చూడండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ డాక్టర్ 2 సార్లు చూసి వెళ్ళిపోయారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు పాప భయంకరంగా ఏడుస్తుంది. అది ఆపరేషన్ థియేటర్ కాదు, మామూలు కాన్పు రూమ్ కూడా కాదనమాట. ఒక బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. భయంకరంగా ఏడుస్తుంది. నీకు దండం పెడతాను, నన్ను తీసుకెళ్ళిపో అంటుంది. నేనేం చేయాలో నాకు దిక్కుచోతుంది. దివ్య నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఉన్నాడు, అద్భుతం చేస్తాడు అన్నప్పుడు ఒక ప్రేయర్ ఆయిల్ తీసుకొని నా చేతులు వేసుకొని ఆ పొట్టు మీద రాసినప్పుడు అద్భుతంగా డాక్టర్లు రాకోకుండానే దేవుడు మరి నార్మల్ డెలివరీ అయితే చేశాడు. దేవుని మహిమగలు గాక. చక్కని కుమారుని ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏ డాక్టర్ అయితే హెల్తీగా పుట్టాడో బేబీ ఎలా ఉంటుందని చెప్పారు, ఆ డాక్టర్ బాబు హెల్తీగా పుట్టాడు అన్నారు. దేవుని మహిమ కలిగాక. మన యేసయ్య ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. దేవుని మహిమ కలిగాక. మళ్ళా పాపకి 2వసారి కూడా దేవుడు గర్భఫలం తెరిచి మళ్ళీ 2వసారి కూడా దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. 2వసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చేశాడు. దేవుని మహిమ కలిగాక. ఆపరేషన్ విషయంలో కూడా పిల్లలు లేకుండా ఉండే ఆపరేషన్ విషయంలో కూడా బయట చేయించుకోవాలంటే 25,000 అవుద్దంట. కానీ దేవుడు మహాకృపను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా చక్కగా ఆపరేషన్ కూడా మంచిగా జరిగించాడు. దేవుని మహిమ కలిగాక. నా కుమార్తె కొరకు మరి 2 బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మా అల్లుడి గారి పేరు రాజేష్, నా కుమారుడు పేరు మనోజ్ కుమారు, తన వివాహం కొరకు ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నేను ఇక్కడ ఒక 2 విషయాలు చెప్తానండి మీకు. సంఘ కాపరి మీకు చాలాసార్లు హెచ్చరిస్తుంటారు. నేను ఇక్కడికి రావడానికి చాలా ప్రయాసపడ్డాను. అంటే బస్సు లేకపోయినప్పటికీ ఎలా అయినా సరే టయానికి వెళ్ళాలి. ఒక బస్కి వెళ్ళాలంటే ఒక పావు గంట 10 నిమిషాల ముందే మనం వెళ్తాం. కానీ దేవుని మందిరానికి చాలా నిర్లక్ష్యంగా వస్తాం. 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సింది. ప్రాణం పోతే మరలా తిరిగి రాదు. 2వది సమయం పోతే మరలా తిరిగి రాదు. 3వ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యవనస్తులకి నేను చెప్పే మాట ఏంటంటే ₹1 లేక నా బిడ్డను ఒక రోజంతా పస్తుంచాను నేను. 3 సంవత్సరాల పాపని. ఆకలి విలువేంటో కష్టాలు ఏంటో అన్ని ప్రభు నాకు అవన్నీ అనుభవించడానికి అనుమతి ఇచ్చాడు. దేవుని మహిమ కలుగాక. ఇంకో విషయం ఏంటంటే ₹1 విలువ చాలా మందికి తెలియట్లేదు. యవనస్తులు చదివిస్తుంటే వారు ఫోన్లకి బానిస అయిపోతున్నారు. మరి ప్రేమల్లో పడిపోయి వారి జీవితాల్లో పాడు చేసుకుంటారు. చూడండి, మొన్న మధ్య కూడా నెక్కలలో మరి ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. అతని గురించి చెప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారంటే బస్సులో ఈ అబ్బాయి ప్రేమించాడంట, ఆ అమ్మాయి కొరకు వెళ్ళాడంటే ఇలాగా చనిపోయాడని చెప్పేసి బస్సులో చెప్పుకున్నప్పుడు నిన్న విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన జీవితము దేవుని కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. దేవుని మహిమ కలుగాక. సమయం చాలా విలువైనది. ఇక్కడున్న యవనస్తులు కూడా మీ ఫోన్లకి ఎంత దూరంగా ఉంటే యేసయ్యకి అంత దగ్గరగా ఉంటారు. దేవుని మాట విన్నప్పుడే మనం ఆస్వాదించబడతాం. నా భర్త విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం ప్రకారం నువ్వు నా పనిచి నీ భర్తని నేను మారుస్తానన్నప్పుడు భయంకరమైన త్రాగుడనే బంధకాల నుండి నా భర్తని దేవుడు విడిపించాడు. దేవుని మహిమ కలుగాక. మరి నా తల్లిదండ్రులు కూడా రక్షించబడ్డారు. నా తమ్ముడి కుటుంబం రక్షించబడింది. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవాలని ప్రార్థన చేయండి. మరి నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు నేను CBC క్యాంపులు కూడా వెళ్తుంటాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ చిరంజీవి గారిని మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన బుక్స్ మేము పిల్లలకి పాఠాలు ప్రతి సంవత్సరం నేర్పిస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరము మరి అయ్యగారు మీటింగ్స్ ఆయన పిలిచినప్పుడు నేను చూడటానికి, 2వది ఆయన మెసేజ్ వినటానికి దేవుడు కృప చూపించాడు.
మరి అన్నీ అన్నారనమాట, ఒకసారి రమ్మన్నప్పుడు వస్తానన్నప్పుడు రమ్మన్నప్పుడు రోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఎప్పుడు వెళ్తూ నీ చిత్తం అన్నప్పుడు ఈరోజు ప్రభు నాకు ఇచ్చాడు. దేవుని మహిమ గాక. నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు రూతు. మరొకసారి మీ వ్యక్తిగతంగా తుది శ్వాస వరకు నేను వేసే పరిచర్యలో కొనసాగాలని నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. నన్ను ప్రేమించే అవకాశం ఇచ్చిన సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. సరే, మంచిది. ఇప్పటి వరకు కూడా మరి దేవుడు మరి సహోదరు నిలబెట్టుకుని అద్భుతమైన సాక్ష్యాన్ని వారి ద్వారా మనకు అందించారు. అందరూ బట్టి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని ఎడల విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఆయన నమ్మితే చాలు. నమ్ముటలు నీ వలన అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అనే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. కానీ చాలాసార్లు నమ్మినట్టుగా అనిపిస్తుంది కానీ నమ్మితే తప్పకుండా దేవుడి కార్యం చేస్తాడండి. నమ్మకపోతే మనం దేవుని దగ్గర నుంచి ఏ కార్యాలు పొందలేం. పోయిన నెలలో నేను నూజివీడులో చీట్లు కడతా ఉంటాను. మాతి హోటల్లో శోభనాద్రి గారని, వారి భార్యకి మరి కేళ్లవాతం ఉంటే నేను కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. పాపం హిందువులే, విగ్రహారాధికులే, కానీ విశ్వాసం వాళ్ళలో ప్రార్థన చేయించుకోమని, ప్రార్థన చేయండి అంటూ ఉంటాడు. సర్లేని అట్లాగే ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని, చెప్తూ ఉండేవాడిని. మరి ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ వచ్చి వారు చనిపోయారు. అప్పుడు కూడా మేము వెళ్ళి వారి దగ్గర ప్రార్థన చేసి, వాళ్ళ హిందువులు వాళ్ళ బంధువులు అందరూ ఏదో హిందూ సాంప్రదాయ ప్రకారం అవన్నీ చేస్తున్నా కూడా నేను, స్టాన్లీ గారు, ఇంకా మరి కొంతమంది సేవకులు వెళ్ళాం. ప్రార్థన చేయండి అని చెప్పేసి పాపం కన్నీటితో అడిగినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆదరించి వచ్చాం. పోయిన నెలలో నేను చీటి కట్టడానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనకి తెలిసిన ఒక సహోదరి, వారు కూడా హిందువులే, ప్రభువుని ఎరగనటువంటి వారు. భర్త చనిపోయాడు, 2 బిడ్డలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని జులాయిగా తిరుగుతున్నాడు, బాధ్యత ఏమి లేకుండా. తండ్రి చనిపోయినాడు పాపం. ఆ పాప ఏమో ఇంజనీరింగ్ చదువుతుంది ఇక్కడే కంచించారల్లో మిక్ కాలేజీలో. దేవుని బిడ్డగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తల్లి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఈయన చూడండి దేవుని యెడల విశ్వాసం కలిగి చేసే కార్యాలు ఎట్లా ఉంటాయో దాని గురించి చెప్తున్నా. అయ్యగారు పలానోళ్ళు పాపం చాలా ఇబ్బందిలో ఉన్నారు అయ్యగారు, యేసయ్యకి ప్రార్థన చేద్దరు కదండి ఒకసారి అని ఆయన తీసుకెళ్ళాడు నన్ను అక్కడికి. పలానా చోటకు రమ్మంటే వెళ్ళాను నూజివేడు. వెళితే పాపం ఆమె చాలా దుఃఖంతో వేదనతో తన పరిస్థితి అంతా కూడా చెప్పుకుంది. వాళ్ళ కుమారుడు కుమార్తె ఉన్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి కొంత ఆదరించి ధైర్యపరిచి ప్రార్థన చేసి ఆ కుమారునితో కూడా మాట్లాడి కొద్ది నిమిషాలు మరి ఆ యొక్క బాధ్యత కలిగి ఉండాలని చెప్తూ, ఆ తర్వాత నేను వెళుతూ ఒక నూతన నిబంధన తీసుకుని వెళ్ళాను. ఆ నిబంధన ఇచ్చి, అమ్మాయి చదువుకోండి, దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. దేవుని బిడ్డలారా, మొన్న ఈ నెలలో నేను చీటీలు కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను అడగలేదు అసలు వాళ్ళ గురించి. అయ్యగారు మీరు చేసిన ప్రార్థన భలే పని చేసింది అయ్యగారు. ఆ బాబు ఆడు ఇంజనీరింగ్ పూర్తయిపోయి 2 సంవత్సరాలు అవుతుందంట. రోడ్లమ్మడి పడి తిరుగుతూ ఉండేవాడు. అప్పు చేసి బండి కొనిస్తే తల్లి దగ్గర ఆయిల్కి డబ్బులు కొట్టి తీసుకోవటం, రోడ్లమ్మడి పడి తిరిగేవాడు. అట్లాంటి వాడు ఎంతకాలం వెళ్ళనోడు హైదరాబాద్ వెళ్ళిపోయినాడంట. చిన్న ఉద్యోగంలో చేరాడు. అయ్యగారు మీ ప్రార్థన బాగా పనిచేసింది అని చెప్పి దేవుని బిడ్డలారా సాక్ష్యం చెప్తున్నాడు. హిందూ ఆయన ఒక చిన్న మాట, చిన్న ప్రార్థన వారు విశ్వసించారు అంతే. ఆమె అడుగుందో లేకపోతే ఈయన విశ్వాసం ద్వారా ఆమె జీవితంలో కార్యం జరిగిందో కానీ, ఇంకొక అద్భుతమైన సంగతి ఏంటంటే, అయ్యగారు ఆ ఫోటోలు అవన్నీ తీసి పారేసేసిందండి అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనేం చెప్పాలా వాళ్ళకి, అసలు ఆ ఫోటోలు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, అయ్యారు ఎప్పుడన్నా కోటాలు గేటాలు జరిగినప్పుడు చెప్పండి అయ్యారు, తీసుకొచ్చి ఆమెతో సాక్ష్యం కూడా చెప్పేస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో దేవుని నమ్మితే చాలండి, అన్ని పరిస్థితులు చక్కదిద్దేస్తాడు దేవుడు కదా. 2 సంవత్సరాల నుంచి ఎంత బాధ పెడుతున్నాడో తల్లిని, ఎంత ఇబ్బంది పెడుతున్నాడో దేవుడు మరి చక్కని కార్యం చేశారు. కాబట్టి సహోదరి ప్రార్థన, వారు అన్యులు ప్రభుని నమ్ముకున్నారు. మరి నేను చూస్తూ ఉంటా కానీ అంత ఎక్కువగా నాకు ఆ డీటెయిల్స్ ఏం తెలియదు.
భర్త ఏంటి, పిల్లలు ఏంటి, కుటుంబం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇప్పుడే సాక్ష్యం ద్వారా మీరన్నట్లుగా నేను వింటున్నాను. అయితే సండే స్కూల్స్ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఆ కార్యక్రమాల్లో చూస్తూ ఉండేవాడిని, ఏదర్లో మీటింగ్స్ జరిగేటప్పుడు వెళుతూ ఉంటాను కనుక ఆయా సందర్భాల్లో కూడా చూస్తూ ఉండేవాడిని. మరి దేవుడు తను నిలబెట్టుకొని రోజు మన మధ్య అద్భుతమైన సాక్ష్యాన్ని ఇప్పించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాస్తవానికి రబ్బీ రావాల్సింది కానీ ఈరోజు వాడికి సమయం కుదరలా. 2-3 సేవకులను అడిగాను ఈ ఉదయం వాక్యం చెప్పడానికి రమ్మని, వారు కూడా ఖాళీ లేదని చెప్పారు. సరే నేనే ఒక వాక్యాన్ని సిద్ధపడ్డాను ప్రార్థన చేయడానికి అన్నట్లుగా. ఒకళ్ళ రబ్బీ వస్తే అమ్మాయికి తెలియదు, రూత్ అమ్మాయికి అమ్మగారికి సమయం ఉండేది కాదేమో, కానీ చూసారు దేవుడు ఎట్లా సమయాన్ని సెట్ చేస్తాడో. అన్నీ కూడా దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సాక్ష్యాన్ని విన్నాం, వాక్యం కూడా వినాలి కనుక కొద్ది మాటలు. అదేంటయ్య గారు ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పారు కదా ఇంకెంతసేపు వాక్యం చెప్తారని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపులను మీతో పంచుకొని త్వరగా మనం ఈ యొక్క ఆరాధన ముగిద్దాం. నేను నా అనుదిన బైబిల్ ధ్యానంలో నేను నెహెమ్యా గ్రంథాన్ని నేను దినం చదవడం ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, నెహెమ్యా జీవితంలో దేవుడు అతని ప్రార్థన ద్వారా జరిగించినటువంటి కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివితే అర్థం చేసుకోగలం. ఈ నెహెమ్యా అనే మాటకు అర్థం ప్రభువు ఆదరించువాడు అని. నిజంగానే ప్రభు అతని యొక్క ప్రార్థన ద్వారా తనకు మాత్రమే గాక ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప ఆదరణ ఆయన అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఈ నెహెమ్యా దేవుని బిడ్డలారా షోషాను కోటలో రాజుగారికి గిన్నెను అందించే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. యెరూషలేమునకు ఈ షోషాను కోటకు దాదాపుగా 800 మైళ్ళ దూరం అంట. ఎంత దూరం? 8 కిలోమీటర్లు కాదు, 800 మైళ్ళ దూరంలో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. 800 మైళ్ళు అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఇక్కడి నుంచి బెంగుళూరు అంత అన్నమాట. బెంగుళూరు 700 చిల్లర ఉంటుంది, ఇంకా బెంగుళూరు అవకాడికే అనుకోండి. అంత దూరంలో ఆయన షోషాను కోటలో రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటన్నమాట, భోజన పదార్థాలు సిద్ధపరిచిన తర్వాత పెద్ద పెద్ద రాజులు అధికారులైనటువంటి వారు మనకలాగా వండుకోవడం తినటం వెంటనే జరిగిపోదు. వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధపరిచిన పదార్థాల్లో ఏమన్నా విషపూరితమైనాయా, ఎవరైనా విషప్రయోగం జరిగిందా అనేది ముందు పరీక్ష చేయాలన్నమాట. దానికి ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మన జగన్ గారు కానీ ఇంట్లో చేద్దుకుంటే పర్లేదు, కానీ బయట ఎవరన్నా ఏదన్నా ఇవ్వాలంటే దాన్ని తప్పకుండా పరీక్ష చేసే తింటారు. అలాగే మోడీ గారు ఉన్నారనుకోండి, దానికోసం కూడా పరీక్ష చేయాల్సిందే. ఆయన తిన్నా త్రాగినా ప్రతిదీ కూడా పరీక్ష చేసిన తర్వాతే. ఎందుకంటే అనేక మంది వారి మీద మరి ద్వేషంతో ఉంటారు కనుక వారికి ఏదైనా హాని చేస్తారేమో అని తినే ఆహార పదార్థాల్లో ఏదన్నా విషయం కలిపి చేస్తారనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ నెహెమ్యా ఉద్యోగం ఏంటంటే రాజుగారి కోసం ఏ పదార్థాలు సిద్ధపరచబడతాయో వాటన్నిటిని కూడా పరీక్ష చేసి రాజుగారు ఇవి మీరు తినొచ్చు, తింటే మీకేం ప్రమాదం ఉండదని ఆయన చెప్తేనే ఆయన తినేవాడు అనమాట. అది ఆయన ఉద్యోగం. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ యూదుల్లో నుండి కొంతమంది ఆ షోషాను కోట దగ్గరకు వచ్చి యెరూషలేమునకు కలిగినటువంటి దుస్థితిని గురించి ఈ యొక్క నెహెమ్యాతో మాట్లాడుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం 586 ఆ ప్రాంతంలో ఈ బబులోను రాజు ఈ నెబుకద్నెజరు తన పరివారంతో కూడా వచ్చి యెరూషలేమును భయంకరంగా నాశనం చేసినట్లు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. దేవుని మందిరాన్ని పడగొట్టేశాడు, ప్రాకారాల్ని కాల్చివేశాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా యవనస్తులైన వారిని చెర తీసుకుని పోయాడు. మనం దేవుని వాక్యంలో మనం చదివితే యెజ్రా గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో అంతా చెత్త కుప్పలాగా బూడిదగా అక్కడ ఆ పట్టణం మారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రాతి కట్టడాలు తప్ప దేవుని బిడ్డలారా మిగిలిన ఈ చెక్కలతో కట్టినవి కానీ లేకపోతే ఇవన్నీ కూడా కాలిపోయి మసైపోయి మాడిపోయినట్లుగా
బూడిదగా మారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అయితే ఈ షోషాను కోటలో రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి నెహెమ్యాకు కొందరు యూదుల ద్వారా విషయం తెలిసినప్పుడు దేవుని బిడ్డ అతడు చేసింది ఏంటంటే, అతడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. నాకెందుకు లేని మంచి ఉద్యోగంలో ఉన్నాను కదా, ఎక్కడో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యెరూషలేమును గురించి నేనేం ఆలోచన చేయాలి, దానికి నేనేం చేయగలను అన్నట్లుగా ఉండాలి ఆయన. ఆ యెరూషలేముకు కలిగినటువంటి దుర్గతిని బట్టి దేవుని బిడ్డలు అతడు దేవుని సన్నిధిలో ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట అతడు ప్రార్థన విజ్ఞాపనలు చేసినాడట. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అతడు చేసిన పని అది మంచి పని. ఎవరి గురించైనా, లేకపోతే అది మన కుటుంబంలో కానివ్వండి, మన బంధువుల్లో కానివ్వండి, ఇంకా దేని గురించైనా మనకు సమాచారం తెలిసినప్పుడు, వారికి కష్టం కానీ నష్టం కానీ ఇబ్బంది కానీ కలిగిందని తెలిసినప్పుడు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఏదో ఊరికే జాలి చూపించడం కాదు, కానీ మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ప్రార్థన చేసేవారంగా ఉండాలి. వారి కోసం మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. నువ్వు సహాయం చేసే తర్వాత వారి దగ్గరికి వెళ్ళడం, వారిని పరామర్శించడం, వారిని ఆదరించడం, ఆదుకోవడం అనేది తర్వాత విషయం. కానీ అన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నెహెమ్యా చేసిన పని అదే. తను అక్కడే ఒంటరిగా ఉన్నాడు కదా, దూరంగానే. అతను చేస్తున్న పని ఏంటంటే సమయాన్ని ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధిలో కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ వచ్చాడట. 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ నెహెమ్యా చేసిన ప్రార్థన నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా చక్కదిద్దుతుంది. మనం నిజముగా దేవునికి మొర్రపెట్టి ప్రార్థించే వారంగా మనం ఉంటే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది కూడా ఉండదు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు కదా. మనం పాడబడదాం, మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయాయి. మోషే ప్రార్థన చేసినప్పుడు సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. కాబట్టి ప్రార్థన ద్వారా జరగని కార్యం అంటూ ఏమీ ఉండదు. మన ప్రయత్నాల ద్వారా కొన్ని కార్యాలు సఫలమవుతాయి, కొన్ని కార్యాలు విఫలమవుతాయి. కొన్నిసార్లు మనం కొన్ని కార్యాల కొరకు బహుగా ప్రయాసపడతాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయిపోయినట్లుగానే అనిపిస్తుంది. ఈ కార్యం సఫలమైపోయింది అనుకుంటాం, కానీ ఏమైపోద్ది చెప్పండి? ఆ కార్యం విఫలమైపోద్దా ఉంటుంది. జరిగిపోద్ది అయిపోద్ది అనుకుంటాం, కానీ నిరుత్సాహకరమైన పరిస్థితికి లోనవుతూ ఉంటాం. కానీ ప్రార్థన ద్వారా దేవుడు సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేని విషయమైనా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఇల్లు కట్టుకోవడానికైనా, పిల్ల పెళ్లి చేయడానికైనా, వ్యాపారం ప్రారంభించడానికైనా, చదువుకైనా, పరీక్షలకైనా, దేనికైనా సరే ఏమవసరం? ప్రార్థన అవసరం. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకుండా పరుగులెత్తుతూ నువ్వు చేసే పని అది నీ ప్రయాసకు కారణమవుతుంది, కానీ పని జరగదు. నువ్వు కనుక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి పని చేయడానికి మొదలు పెట్టావనుకో, దేవుడు అద్భుతంగా పనులు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా చేశారు. క్లుప్తంగా చెప్పేస్తున్నా, సమయం లేదు కనుక. ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో తెలుసా అండి? 4 నెలలు ఉపవాసం ఉన్నాడంట. దేవుని వాక్యంలో మనం చదువుతాము. కిస్లేపు మాసమున ఆయన షోషాను కోటలో ఉన్నప్పుడు ఆ యెరూషలేమును గూర్చినటువంటి సమాచారం ఆయనకు తెలిసింది. దేవుని బిడ్డలారా, ఆ తరువాత దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు అతడు నీసాను మాసమందు రాజుగారి ఎదుట నిలవబడ్డాడంట. ఈ కిస్లోపు మాసానికి నీసానికి మధ్య యూదుల క్యాలెండర్ ప్రకారం ఎన్ని నెలలు తెలుసా? 4 నెలల సమయం అంట. ఈ 4 నెలలు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉంటున్నాడు. 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని ఏమి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ
ఈ 4 నెలలలో కూడా దేవుని బిడ్డ తనకు అనుకూలమైన సమయం దొరికినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తాను చేయబోయే కార్యం చాలా కష్టమైంది, కఠినతరమైంది. దాని కొరకు ఎంతో సహాయం అవసరం, సహకారం అవసరం. అందును బట్టి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడ్డాడు. 4 నెలలు ప్రార్థన చేశాడంట. 40 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఎంతమంది కంటిన్యూగా వస్తున్నారు? కొంతమంది 2-3 రోజులు వచ్చి మానేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 1 వారం వచ్చి మానేసిన వాళ్ళు ఉంటారు. ఇంకెందుకులే వారం రోజులు చేశా కదా, 10 రోజులు చేశాను కదా అని. 40 రోజుల వరకు నిలిచేది ఎవరో, మధ్యలో జారిపోయేది ఎవరో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఏ విషయం కోసమైనా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు, తీర్మానం చేసుకున్నప్పుడు మధ్యలో మనం దాన్ని మానుకోకూడదు. చివరి వరకు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడన్నారు కదా. కాబట్టి అంతము వరకు మనం నిలిచి ఉండాలి ప్రార్థనలో. ఇక్కడ మనం గమనించినప్పుడు 4 నెలలు దేవుని బిడ్డలు అతడు ఉపవాసం అండి ప్రార్థన చేశాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, కొన్ని దినాలు మామూలుగా ప్రార్థన చేశాడు. అతడు చేసినటువంటి ప్రార్థనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు కనపడతాయి. ఒకటి ఏంటంటే, ఇక్కడ 5వ వచనంలో చదువుతాము, అతడు ఇశ్రాయేలీయుల పక్షముగా అతడు ప్రార్థించి వారు చేసినటువంటి పాపమును, తాను చేసేటువంటి పాపమును, ఇశ్రాయేలు కుమారుల దోషమును అతడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రతిసారి మనం చేయాల్సిన పని ఇది. ఏం చేయాలి చెప్పండి? మన జీవితంలో ఏదైనా పాపం ఉన్నదేమో అని పరీక్ష చేసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. పాపాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు. గుర్తుపెట్టుకోండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన వినకపోవును అంటాడు. యోహాను సువార్తలో కూడా గురుడోడు అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మన పాపాలు ఏం చేస్తాయంట? దేవునికి మనకు అడ్డుగా వస్తాయి. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండు, లేకపోతే ఏడ్చి ప్రార్థన చేయి, ఏదన్నా చేయి. నీలో గనక పాపం గనక కనబడిందా, అది ఏ రూపంలోనైనా, నువ్వు మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, లేక హృదయ తలంపులు ఆలోచనల ద్వారా కానీ, ఏ పాపాన్నైనా నీ జీవితంలో నీవు అనుమతించిన వ్యక్తిగా ఉంటే, కలిగి ఉన్నట్లయితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకూడదు. మన ప్రార్థన దేవుడు ఆలకించడు. గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలి? మోకరించిన ప్రతిసారి మన పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఇక్కడ నెహెమ్యా చేస్తున్న పని అంతే. ఈ 4 నెలలు అతడు చేసిన పని ఏంటో తెలుసా? తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన జనుల యొక్క దోషాన్ని కూడా అతడు ఒప్పుకొని అతడు ప్రార్థన చేశాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు 9వ వచనంలో దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం మనం చదివితే, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకునే స్థలమునకు మిమ్మల్ని రప్పించిందరని నీవు సెలవిచ్చితివి కదా. సెలవిచ్చావు కదా నాయన, నువ్వు ఇచ్చావు కదా, వాగ్దానం చేశావు. నీ ఎదుట మేము పాపం చేసినప్పుడు శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగిస్తానన్నావు, మమ్మల్ని దూరానికి తోలివేస్తానన్నావు, చెదరగొట్టేస్తానన్నావు. అయితే మేము ఎంత దూరానికి చెదరగొట్టబడినప్పటికీ కూడా మేము పశ్చాత్తాపపడి మా పాపాలు నీ దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తే మరలా మీరు మమ్మల్ని సమకూరుస్తానని వాగ్దానం చేశారు. మరలా సమకూరుస్తానని వాగ్దానం చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు సమకూర్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలా? దేవుని వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలా. పాపాన్ని ఒప్పుకోవడం ముందు, రెండవది ఏంటి? దేవుని వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలా.
మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా 11వ వచనంలో ఉంటుంది, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన దాసుడైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు, నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? బ్రతిమాలుకుంటున్నాడంట. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేది ఎట్లా ఉండదో తెలుసా? దేవుణ్ణి ఏదో డిమాండ్ చేసినట్లుగా ఉండదు, ఆర్డర్ ఇచ్చినట్లుగా. ఆయనకి ఏదో మనం జీతం ఇస్తున్నాం కాబట్టి నువ్వు చేసి పెట్టాలన్నట్లుగా ఆర్డర్ల పాస్ చేస్తూ ఉంటాం మనకు. దేవుని బిడ్డల దేవుని సన్నిధిలో మనం మోకరించిన ప్రతిసారి ఏం చేయాలి చెప్పండి? వినయ మనస్కులమై దేవుణ్ణి బ్రతిమాలుకునే అనుభవం ఉండాలి, బ్రతిమలాడుకోవాలా. అంతే తప్ప దేవుని బిడ్డలారా దేవుని మీద మనము డిమాండ్ చేసే వాళ్ళంగా ఉండకూడదు. దేవుని వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు అన్నావుగా ప్రభా ఇటు చేస్తావా లేదా అన్నట్లుగా ప్రార్థన చేయకూడదు. ఎట్లా చేయాలి చెప్పండి? దేవుని మనం బ్రతిమాలుకోవాలి. ఆయనకు విజ్ఞాపన చేసేటప్పుడు దేవుని బిడ్డలు ఆయన పాదాల దగ్గర మనం పడి తగ్గించుకొని మనం బ్రతిమలాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. వివరించడానికి సమయం కాదు, కానీ ఈ రీతిగా తన ప్రార్థనలో 3 విషయాలు. ఒకటేం చేశాడు? తన పాపమును, తన జనుల పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమలాడి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. వెళ్ళి రాజుగారి దగ్గర నిలబడినప్పుడు ఆయన రాజుగారిని అడగడం కాదు, రాజుగారే అడుగుతున్నాడంట. ఏంటయ్యా ఎప్పుడు విచారంగా లేవు కదా, నీ ముఖం ఏంటి కొంచెం దుఃఖముఖంతో ఉన్నట్లు కనపడుతున్నావంటే అప్పుడు చెప్పాడు తన సమస్య. ముందే చెప్పుకోవాలా తన సమస్యను. అప్పుడు చెప్తున్నాడు రాజుగారు అడిగిన తర్వాత, అయ్యా నా పితరుల సమాధులుండే పట్టణం పాడైపోయిందయ్యా, శత్రువులు ఆ పట్టణాన్ని పాడు చేశారు, నాశనం చేసి పడేశారు. నా ప్రజలందరూ కూడా నా వంశపు వారు, నా జనులైన వారు ఎంతో నిందను అవమానమును వారు అనుభవిస్తూ ఉన్నారు. శత్రువులు నా పరిశుద్ధ దేవుని పట్టణాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు అని చెప్పి దేవుని బిడ్డలారా రాజుకి మనవి చేస్తూ అంటాడు, అయ్యా నువ్వు గనక నాకు సెలవిస్తే నేను వెళ్ళి అక్కడ ఆ పట్టణాన్ని నా ప్రజలతో మాట్లాడి ఆ పట్టణాన్ని మేము బాగు చేసుకుంటాం, మందిరాన్ని బాగు చేసుకుంటాం, పడిపోయిన ప్రాకారాల్ని మరలా తిరిగి నిలబెట్టుకుంటామని చెప్పి పర్మిషన్ అడిగాడు. అడిగి ఆయన దగ్గర నుంచి అనుమతి తీసుకుని వెళ్ళాడు. ఎంత దూరం? 800 కిలోమీటర్ల దూరం ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారు అక్కడ ప్రజలందరినీ సమైక్యపరిచి దేవుని బిడ్డల వారందరినీ కూడా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి ఆ పనిని ప్రారంభించారు. ఆ పాడైపోయినటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించాలి అంటే అన్ని పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే 6 నెలల సమయం పట్టుద్దంట. ఆ గుమ్మాలు, కాల్చబడిన గుమ్మాలు బాగు చేయడానికి కానీ, పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టడానికి కానీ ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడో తెలుసా అండి? ఎన్ని రోజులు? 52 రోజుల్లో ఆ పనిని సంపూర్తి చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6 నెలలు పట్టాల్సిన పని ఎన్ని రోజుల్లో చేసి పడేశాడు? 52 రోజుల్లో పూర్తి చేశాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సోమరితనం ఏం చేస్తుందంటే చాలా దరిద్రానికి కారణమవుతుంది. చాలామంది దరిద్రతను అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? సోమరితనమే. ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాం అంటాడు. రేపు చేస్తానన్నాడు అసలు ఆడు పనే చేయడు. రేపు చేయాల్సింది ఎల్లుండి కూడా చేయడాడు, అవతల ఎల్లుండి కూడా చేయడాడు. ఎప్పటికప్పుడు రేపే 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 రేపు అనుకుంటాడు. ఈ చదువుకునే పిల్లలు కూడా దేవుని బిడ్డలు చదువుదావులే, ఇప్పుడే ఉంది పరీక్షలు, ఎప్పుడో మార్చి నెలలో కదా, ఇప్పుడు జూన్ నెలే, జూలై నెలే, ఆగస్టే, సెప్టెంబరే, కాబట్టి తొందర ఏముందలా ఏముందా పాఠాలు, నేను పెద్ద తెలివిగలదాన్ని, రేపు చదువు అనుకుంటారు. అనుకుంటా నెలలన్నీ గడిచిపోతే మార్చి నెలలోకి వస్తారు. వచ్చిన తర్వాత పుస్తకాలు పట్టుకుంటే ఏమర్థం, కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటాయి. మా ఇంట్లో ఒక పిల్ల ఉంది చూసారా, నేనా, మెట్లు దిగేటప్పుడు ఊరిని అడుగుతూ ఉంటాయి, ఎక్కడికి వెళ్తున్నావు నేనంటే, పరీక్ష రాయడానికి వెళ్తున్నా అంకుల్ అంది. ఆమెను అంకుల్ అంట. బాగా చదివావా అన్నా, చదవలేదు అంకుల్. మరి ఎవరు రాస్తా ఉన్నా, నువ్వు ప్రార్థన చేయ అంకుల్ అంటుంది. ఆమెం చదవలేదంట, నేను ప్రార్థన చేస్తే పరీక్ష రాస్తుందంట. మరి ఏం పాస్ అవుద్దో మరి.
పాపం యథార్థంగా ఒప్పుకుంటుంది. నేను చదవలేదు అంకులు, నువ్వు ప్రార్థన చేయి అంట. నువ్వు చదవకుండా మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏమవుద్ది? 10వ తరగతి లిస్టులు ఇంత బాగున్నాయి పేర్లు. ఇంటర్మీడియట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నాం, మందిరంలో అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మీరు చదవకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు సమయమంతా సెల్ ఫోన్లో పిచ్చి పిచ్చి కార్యాలు చూసుకుంటా, సమయమంతా స్నేహితులతో తిరుగుకుంటా, సమయమంతా వ్యర్థంగా పాడు చేసుకొని ఇప్పుడు మేము అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుని మరి ఏం చేయాలి చెప్పండి? ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వారు నెరవేర్చుకోవాలి. అది చదువుకునే పిల్లలనే కాదు, మీరు కూడా మీరు ఇంట్లో కొన్ని అనుకుంటారు, ఇల్లు దులుపుకోవాలనుకుంటారు, నెల గడిచిపోతూ ఉంటే కానీ ఆ బూజు అట్టాగే ఎలాడబెడుతూనే ఉంటుంది ఎన్ని నెలలు అయిపోయినా. మళ్ళీ క్రిస్మస్ పండగకు మాత్రం ఇక పండగ రోజు ఎప్పుడన్నా దులుపుకోపోదు పోతుంది, అప్పుడు చీపు కడతారు. చూసారా? కాబట్టి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత చురుగ్గా దేవుని బిడ్డలారా పనిచేశారో తెలుసా? శత్రువులు ఆయన్ని హేళన చేస్తూ వచ్చారు, పనిని ఆటంకపరచడానికి చూశారు. ఆ ప్రజల్ని దేవుని బిడ్డలారా కొందరినేమో కావలిగా పెట్టుకున్నాడు, కొందరితోనేమో పని చేయిస్తూ వచ్చాడు. రేయింబగళ్ళు కూడా వారు కష్టపడి పనిచేశారు. ఒక ప్రక్కన ఆ పనిని ఎలాగైనా సరే చెడగొట్టాలని, ఆ పని జరగకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పట్టుదలతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రార్థనతో అతడు 52 రోజుల్లోనే అద్భుతంగా మరలా శిథిలమైపోయినటువంటి ఆ యెరూషలేము పట్టణమును, ఆ మందిరాన్ని, దేవుని ఆ యెరూషలేము ప్రాకారములు అతడు తిరిగి నిర్మించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నాం మనం. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, నిన్ను గురించి కానీ, లేకపోతే నీ కుటుంబం గురించి కానీ, నీకు తెలిసిన వారిని గురించి కానీ ఏదైనా సమస్య, ఇబ్బంది లేక అవమానాలతో వారు తల్లడిల్లుతూ ఉన్నారేమో, నువ్వు ప్రభుని ఎరిగిన బిడ్డగా ప్రార్థన చేసి ప్రభు యొక్క సన్నిధిలో నీవు పనికి పూనుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ పనుని విజయవంతంగా ముగించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారానే ప్రతి కార్యాన్ని మనం జీవితంలో సఫలం చేసుకోగలుగుతాం. కాబట్టి దేని గురించి మీరు చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలను దేవునికి తెలియజేసుకోండి. మందిరానికి వచ్చే మనం, దేవుని ఎరిగిన మనం, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతి రాత్రి మందిరానికి వస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? ఊరిని వచ్చి కూర్చొని కాలక్షేపం చేసి వెళ్ళిపోయినట్లుగా ఉంటుందా? ప్రార్థన చేసినా మనం పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని హృదయంలోనే పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన ఫలితం ఏమీ కూడా ఉండదు. రోజులు గడిచిపోతున్నాయి. ఈ 31వ తారీఖుతో ఈస్టర్ పండుగ కూడా అయిపోద్ది. కాబట్టి ఇంకా నీ జీవితంలో కార్యం జరగకపోతే ఇప్పటి నుంచి అయినా మన ప్రార్థన జీవితాన్ని సరిగా మనం సరి చేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి సమర్థుడు. తలలో వంచిన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సహోదరిని రూతు గారిని ప్రభు మా మధ్యలోకి తీసుకుని వచ్చి వారి ద్వారా మీరు అందించిన అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. తన విశ్వాసము ద్వారా తన భర్తను, బిడ్డలను రక్షించుకోవడానికి మీకు కృపనిచ్చారు. తన జీవితంలో మీరు చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కేవలం నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా ఎన్నో మేలుని నీ ద్వారా పొందుకొని రోజున ప్రభు అనేక చోట్ల నీ కొరకు సాక్షిగా నిలుచుటకు నీ కృపనిచ్చినందుగా నీ స్తోత్రాలు. మీ దాసులను బలపరచండి, బలమైన పాత్రగా నీ పనిముట్టుగా అనేక ప్రాంతాలను నిలబెట్టుకుని వాడుకోరండి. నెహెమ్యా జీవితంలో కూడా ప్రభు మేము గమనించినప్పుడు నాయన ఎంతగా ప్రార్థించాడో, ఏ రీతిగా ప్రార్థించాడో, ప్రార్థించి పనిచేసినప్పుడు ఎలాంటి గొప్ప కార్యమును నీ కొరకు చేయగలిగాడో ఈ ఉదయకాల సమయాన్ని వాక్యం ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేము కూడా నాయన మరి పని ఎంత భారముతో కూడుకున్నదైనా, గొప్పదైనా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, సమస్య ఎంత జటిలంగా ఉన్నా, నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దేని గురించి మీరు చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత విన్నపాలను తెలియజేయమన్నావు తండ్రి. ఆ రీతిగా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడం ద్వారా గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం ఇచ్చారు. నీ సన్నిధిలో ఆ రీతిగా ప్రార్థించడం ద్వారా గొప్ప కార్యములు మా జీవితాల్లో మేము చూడడానికి నీ కృపను అనుగ్రహించమని విన్న వాక్యాన్ని దుష్టుడెత్తుకుని పోకుండా మా అందరి హృదయాల్లో మీరు ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి. కానుక